బ్రేకింగ్ న్యూస్ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలకు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాను ఏ విధంగా అమలు చేయాలో ఓ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. ఈ రిపోర్టుపై మంత్రి మండలి చర్చించనుంది. సంక్రాంతికి రైతు భరోసా అమలు చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఇవాళ జరగబోయే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇటు రైతు బంధుతో పాటు ఇంకా ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు హరికృష్ణ? ఎస్ ప్రసన్న, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ అయితే భేటీ కానుంది. ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలు చర్చ జరగనున్నాయి. ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం, క్యాబినెట్ కౌన్సిల్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ నివేదిక ఖరారు చేసిన నేపథ్యంలో ఈ యొక్క కౌన్సిల్లో అయితే రైతు భరోసాకు సంబంధించి నివేదిక పైన చర్చ జరగనుంది. సంక్రాంతికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్లో అయితే కీలకమైన చర్చగా అనుకోవచ్చు. ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. అయితే ఇప్పటికే సబ్ కమిటీలో సూత్రప్రాయంగా ఎవరైతే సాగులో ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి అయితే చర్చ అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇంకొక అంశం రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రధానంగా రేషన్ కార్డులు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 10 లక్షల దరఖాస్తులు అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పేసి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా విధి విధానాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రైతు కూలీలకు సంబంధించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతు కూలీలను ఏ విధంగా గుర్తించాలి, మొదటి దశ నిధులు ఏ విధంగా విడుదల చేయాలి, విడుదల పైన ఇప్పటికే అయితే రైతు భరోసా సబ్ కమిటీ కూడా ఈ యొక్క నిధులు ఏ విధంగా సేకరించాలని కూడా చర్చ చేసి నిధులు సమకూర్చుకున్న నేపథ్యంలో కూడా రైతు కూలీలను ఏ విధంగా గుర్తించాలనేది కూడా ఈ యొక్క కౌన్సిల్లో అయితే చర్చ జరగనుంది, క్యాబినెట్లో చర్చ జరగనుంది. అంతేకాకుండా యాదగిరి గుట్టకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. 20 మంది సభ్యులతో కూడా ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేయాలి. టీటీడీ తరహాలో ఈ యొక్క బోర్డుకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క బోర్డుకు సంబంధించి ఏదైతే న్యాయశాఖకు సంబంధించి ఈ యొక్క ఫైల్ అయితే న్యాయశాఖ దగ్గర ఉంది. ఈ న్యాయశాఖ నుంచి అప్రూవల్ రాగానే ఈ యొక్క బోర్డు పైన కూడా అంటే ఈ యొక్క కౌన్సిల్లో చర్చ జరిగిన అనంతరం యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ అయితే ఈ యొక్క రిజర్వేషన్లపైన అయితే కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క తుది రిపోర్ట్ కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈ యొక్క క్యాబినెట్లో కీలక చర్చ జరుగుతుంది. అయితే న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేస్తుంది. న్యూ ఎనర్జీ పాలసీ రాష్ట్రంలో 10 ఏళ్ళు గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళు సరైన ఎనర్జీ పాలసీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రావాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎనర్జీ పాలసీకి సంబంధించి కూడా ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్లో అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు సాయంత్రం క్యాబినెట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఈ యొక్క భేటీలో అయితే ఈ కీలకమైన అంశాలు చర్చ జరగనున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ హరికృష్ణ.